దేవుడి నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాష గారికి వందనాలు. ఈరోజు నేను చెప్పే టాపిక్ దేవుని పిలుపు గురించి. అసలు దేవుని పిలుపు ఎలాంటిది? హెబ్రీ 3:1 ప్రకారం దేవుని పిలుపు లోక సంబంధమైనది కాదు, అతని పిలుపు పరలోక సంబంధమైనది అని హెబ్రీ 3:1లో మనం నేర్చుకోవచ్చు. దానిలో మనందరం పాలు పొందుకొని ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు ఏ యోగ్యత లేని మనలను, పాపాత్ములమైన మనలను ప్రేమించి వెతికి రక్షించి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధన చేయడానికి మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలకు కూడా లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 1 కొరింథీ 1:26 నుండి 29 వరకు ఎవరైనా చదవండి. 1 కొరింథీ 1:26 నుండి 29 వరకు. గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చదవబడిన వాక్యం విన్నారు కదా. సో దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు? అక్కడ దేవుడు బలహీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటున్నారు. వీరిని ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి. అంటే జ్ఞానుల్ని ఎన్నుకోవట్లేదని కాదు, వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. కాకపోతే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళు బాగా అతిశయించారు. అందుకే జ్ఞానుల్ని, బలవంతుని కానీ సిగ్గుపరచడానికి దేవుడు ఈ అజ్ఞానుల్ని, బలహీనుల్ని, తృణీకరింపబడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొల్యాతు స్టోరీ మనం నేర్చుకున్నట్టయితే అతడికి చాలా బలము, అలాగే చాలా ఎత్తు. వాటిని బట్టి అతడు చాలా గర్వించాడు, అతిశయించాడు. దేవుడి మీద కూడా సవాలు విసిరాడు. అతని బలాన్ని బట్టి కానీ, అతని హైట్ బట్టి కానీ ఇజ్రాయేలీయులు ఎవరు అతని మీదకి యుద్ధానికి కానీ, గొడవలు కానీ వెళ్ళేవారు కాదు. దేవుడు గొల్యాతుని సిగ్గుపరచడానికి బలహీనుడైన దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దావీదు ఆ గొల్యాతుని చంపేశాడు. తర్వాత దేవుడు జ్ఞానం గల వారిని సిగ్గుపరచడానికి అజ్ఞానుని ఏర్పరచుకుంటాడు. దీనికో ఎగ్జాంపుల్ మళ్ళీ ఆ కాలంలో యూదులు, గ్రీసు దేశస్తులకు చాలా జ్ఞానం ఉండేది. ధర్మశాస్త్రం, బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం మొత్తం వాళ్ళకే తెలుసని వాళ్ళు బాగా గర్వించేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి దేవుడు సిగ్గు తేయడానికి దేవుడు జ్ఞానం లేని వాడినైనా, పేదరికంలో ఉన్నవాడిని, పేతురును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. పేతురు వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళకు సువార్తను ప్రకటించి వారిని రక్షించారు. ఇప్పుడు ఎంపిక చేసుకున్న వారిని ఎందు నిమిత్తం ఎంపిక చేసుకున్నాడు చూద్దాం. ఎందు నిమిత్తం అంటే మొదటిగా ఆయన మనల్ని నీతిమంతునిగా చేయుటకు, రెండవదిగా పరిశుద్ధినిగా చేయుటకు, మూడవది సమాధానంగా ఉండుటకు, మరి ముఖ్యంగా నాలుగవది దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందిని నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారికి కొన్ని సాతాను ఓడించే అధికారాలను, కొన్ని కృపావరాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే దేవుడు అనేక మందిని ఎంచుకున్నాడు, కానీ వాళ్ళ బిజీ లైఫ్ను బట్టి కానీ వాళ్ళు దేవుని పిలుపునకు నిర్లక్ష్యం చూపించారు. మత్తయి 22వ అధ్యాయంలో ఒక రాజు ఉపమానం ఉంటుంది. రాజు తన కుమారుని వివాహం అని తన అందరినీ రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ వాళ్ళు ఆ పిలుపును నిర్లక్ష్యం చేసి ఎవరూ రారు. అలాగే దేవుడు తన దాసులైన పాస్టర్లను పంపించి సువార్తను ప్రకటింపజేస్తున్నాడు, కానీ ఎవరు ఆ సువార్తను పట్టించుకోకుండా అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. సామెతలు 29:1లో ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారికి శ్రమ అని రాసింది. ఇంకొంతమంది దేవుని పిలుపునకు లోబడ్డారు, కానీ కొన్ని రోజులకు వాళ్ళ శ్రమలను బట్టి, సంపాదనను బట్టి, గర్వాన్ని బట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ దేమా యజమానుడైన యవనస్తుడైన ధనవంతుడు. ఇంకొంతమంది దేవుని పిలుపునకు లోబడి వెనక్కి తిరిగి చూడకుండా అంతం వరకు ఉన్నారు. ఇలాంటి వారిని మనం బైబిల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. అదే నిజంగా జరిగిన స్టోరీ. ఇండియాలో అస్సాంలో ఉన్న ఒక గారో అనే తెగజాతికి
సంబంధించిన విషయం. నోక్సింగ్ అనే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని పేరు నోక్సింగ్. వాళ్ళు కూడా ఆ గారో తెగ జాతికి సంబంధించిన వాళ్ళే. ఆ గారో తెగ జాతి చాలా బ్రూటల్ అనమాట, చాలా క్రూరత్వం కలిగిన వాళ్ళు. ఎవరిని వాళ్ళ తెగలోనికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి తెగలో ఈ నోక్సింగ్ ఫ్యామిలీ దేవుని నమ్ముకొని పిలుపుకు లోబడ్డారు. ఆ విషయం తెలిసిన తెగ నాయకుడు గారో ఈ నోక్సింగ్ ఫ్యామిలీని పిలిపించి, నువ్వు యేసు ప్రభువును వదిలేయి, లేకపోతే నీ కుమారుడిని నీ భార్యని చంపేస్తానంటాడు. అప్పుడు నోక్సింగ్, నేను దేవుని పిలుపులకు లోబడ్డాను, అతని కోసం జీవిద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు ఆ నాయకుడికి కోపం వచ్చి తన పిల్లలిద్దరిని బాణాలతో కొట్టి చంపేస్తాడు. నీ పిల్లలిద్దరు చనిపోయారు కదా, ఇప్పుడు కానీ నువ్వు వదిలిపోతే నీ భార్యను కూడా చంపేస్తానంటాడు. అప్పుడు నా వెనక ఎవరు వచ్చినా రాకపోయినా నేను దేవుడినికి లోబడతానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్యని నోక్సింగ్ను కూడా చంపేస్తాడు. ఆ నాయకుడు నోక్సింగ్ను కూడా చంపేస్తాడు. తర్వాత ఆయన ఆఖరి మాటలు ఇలా పాట కింద రాస్తారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అనే పాటను ఆయన ఆఖరి మాటలుగా రాస్తారు. కనుక పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనందరం ఉండాలంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దగ్గరగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. అందరూ తలలు